మంచు మోహన్ బాబు ముద్దుల కూతురిగా మంచు లక్ష్మి అందరికీ పరిచయమే. ఇక మంచు లక్ష్మి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఒక మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు మంచు లక్ష్మి. ఇక తెలుగులోనే కాకుండా మిగతా భాషల్లో కూడా సినిమాలు తీశారు, కానీ అంతగా గుర్తింపు సంపాదించలేకపోయారు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మంచు లక్ష్మి తన కెరియర్లో తను ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల గురించి మాట్లాడారు. ఇక అందులో కొన్ని షాకింగ్ విషయాలు బయటపెట్టారు. ఇంకా తన కుటుంబమే తనకు అడ్డు అని మంచు లక్ష్మి చెప్పడం అందరికీ షాక్ ఇచ్చింది. ఇండస్ట్రీలో తను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి, తన అనుభవాల గురించి ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇక మంచు లక్ష్మి హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆఫర్లు రావడం లేదని ముంబైకి షిఫ్ట్ అవుదామని అనుకున్నారట. కానీ దానికి తన ఫ్యామిలీ ఎవరు ఒప్పుకోలేరంట. ఇక నాకు నా ఫ్యామిలీ అడ్డు వచ్చారని చెప్పుకొచ్చారు మంచు లక్ష్మి. ఇక నా కుటుంబమే నాకు ఉన్న ఒకే ఒక అడ్డు, నన్ను దూరంగా పంపడానికి వాళ్ళు అస్సలు ఒప్పుకోలేదు. మేము చాలా క్లోజ్గా ఉంటాము. ఒక పెద్ద చెరువులోకి వెళ్ళి చిన్న చేపలాగా ఉండాల్సిన అవసరం నీకు ఏముంది అంటూ వాళ్ళు నన్ను ఆపేసేవాళ్ళు. వాళ్ళ కారణాలు వాళ్లకు ఉన్నాయి. అందుకే నేను నాకు మంచి స్నేహితురాలు అయిన రాకుల్ ప్రీత్ ఇంట్లో ఉండేదాన్ని. తాను కూడా నన్ను ముంబై షిఫ్ట్ అవ్వమని ఎంకరేజ్ చేసేదని చెప్పారు మంచు లక్ష్మి. అంతేకాకుండా ఒకసారి తనకు మంచి స్నేహితుడు అయిన రానా దగ్గుపాటితో మాట్లాడుతున్నప్పుడు తను కూడా ముంబై వస్తే మంచి ఆఫర్లు వస్తాయని తనని మోటివేట్ చేసినట్లుగా చెప్పారు. ఇక మంచు లక్ష్మి తన ఇద్దరు సోదరుల కంటే ఇండస్ట్రీలో తానే ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొన్నానని, దానికి కారణం తను ఒక ఆడపిల్ల అయిపోవడం అని చెప్పారు. కేవలం సౌత్ ఇండియా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా మేల్ డామినేషన్ ఎక్కువగా ఉంటుంది అని కామెంట్స్ చేశారు మంచు లక్ష్మి. ఇక ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమాల పరంగా చూస్తే మంచు లక్ష్మి ఆఖరిసారిగా మాన్స్టర్ అనే సినిమాలో కనిపించారు. ఇక మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ సినిమాతో మంచు లక్ష్మి మలయాళంలో కూడా అడుగుపెట్టారు. ఇక ఎట్టకేలకి తన కుటుంబ సభ్యులను ఒప్పించి గత ఏడాది మంచి ఆఫర్ల కోసం ముంబైకి షిఫ్ట్ అయ్యారు. ఇక మరి ముంబై షిఫ్ట్ అయ్యాక ఆమె కెరియర్ ఎలా ఉండబోతుందో చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.